ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సాకార్ మురళిలో బాబా తలంపుని గురించి చెప్తారు. బాబా చెప్తారు, మీఠే బच्चे बेहद के बाप को याद करना है. यह गुप्त बात याद से याद मिलती है. जो याद नहीं करते हैं उन्हें बाप भी कैसे याद करेंगे. అంటే బాబా చెప్తారు, ఇది చాలా గుప్తమైన మాట. మన బేహద్ తండ్రి తలంపులో ఉండేది. మనం ఎంతెంత శివబాబా తలంపు చేస్తూ ఉంటామో బాబా కూడా మన తలంపు చేస్తూ ఉంటారు. తలంపు ఆధారంలోనే తలంపు రిటర్న్ దొరుకుతుంది. ఇప్పుడు మనం బాబా కోసమే అన్నీ చేస్తూ ఉంటే బాబా కూడా మన కోసమే అన్నీ చేస్తూ ఉంటారు. ఇదే రిటర్న్ ఇచ్చేది. తలంపు ద్వారా రిటర్న్ వచ్చేది అని అర్థం. మనం ఊరికే అడుగుతూ ఉండకూడదు, బాబా ఇది చేయండి అది చేయండి. బాబాకే తెలుసు మన కోసం ఏమేమి చేయాలని. అయితే మనం బాబాని చాలా ప్రీతిగా తలంపు చేసుకొని ఏం పని చేస్తామో అది బాబా కోసం చేస్తూ ఉంటే గ్యారెంటీ బాబా కూడా మన కోసం అన్నీ చేస్తారు. ఇదే తలంపు ద్వారా తలంపు రిటర్న్ వచ్చేది అని అర్థం. చాలా గుప్త మాట ఇది, ప్రాక్టికలీ అనుభవం చేసే మాట. మళ్ళీ ప్రశ్న, సంగम युग पर तुम बच्चे कौन सी पढ़ाई पढ़ते हो जो सारा कल्प नहीं पढ़ाई जाती है. బాబా అడుగుతారు, ఈ సంగం యుగంలో మీరు ఏం చదువుతున్నారు, అది మరి మొత్తం కల్పంలో అట్లా చదువు ఎప్పుడు చదివించరు. ఎవరు చదివించరు, ఎప్పుడూ ఉండదు ఈ చదివేది. ఏమది చదువుతున్నారు సంగం యుగంలో. సంగం యుగంలో స్పెషల్ చదువు ఏం సబ్జెక్ట్? आंसर, जीते जी शरीर से न्यारा अर्थात मुर्दा होने की पढ़ाई अभी पढ़ते हो क्योंकि तुम्हें कर्मातीत बनना है. बाकी जब तक शरीर है तब तक कर्म तो करना ही है. मन भी अमन तब हो जब शरीर न हो. इसलिए मन जीते जगत जीत नहीं, माया जीते जगत जीत बनते हो. అంటే ఈ సంగం యుగంలో మనం ఏం చదువుతున్నామంటే, శరీరంలో ఉండి కూడా శరీరం నుంచి వేరేగా ఉండేది. అంటే శవం ఎట్లా శరీరం నుంచి వేరేగా వెళ్ళిపోతుంది. అయితే మనం వెళ్ళిపోము, కానీ మన చదువు ఎట్లా అంటే కర్మాతీత అయ్యేదానికి పురుషార్థం చేస్తాం. కర్మ అంతం చేసుకుని కూడా ఆ కర్మ బంధంలో రాకుండా ఆ కర్మ నుంచి అతీత అవస్థ, శరీరం నుంచి కూడా అతీత అవస్థ, దేహ బాణమే లేకుండా ఉండే చదువుతూ ఉంటాం. బాకీ ఎప్పటి వరకు శరీరంలో ఆత్మ ఉంటుందో బాగా చెప్తారు, ఎంతవరకు మన శరీరంలో ఉంటామో అంతవరకు కర్మ ఏమో చేయాల్సిందే కంపల్సరీ. తినేది, చూసేది, మాట్లాడేది, పని చేసేది, నిద్రపోయేది అన్నీ పనే లేదా. సో ఆత్మ శరీరంలో ఉండే వరకు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. మనసులో కూడా ఏదో ఒక సంకల్పం వస్తూనే ఉంటుంది. దాన్ని సప్రెస్ చేసేదానికి కాదు, ఇది రాదునే అణిచిపెట్టేదానికి కాదు. అయితే దాన్ని శుద్ధ సంకల్పంలో మార్చుకోవాలి. సో ఎప్పటి వరకు ఆత్మ శరీరంలో ఉంటుందో సంకల్పాలు కూడా వస్తూ ఉంటుంది, కానీ దాని శుద్ధ సంకల్పంలో మార్చుకోవాలి. అంటే మనసును జయించే మాట కాదు, ఇక్కడ మాయను జయించాలి. ఎప్పుడు మన మాయను జయించేస్తామో అప్పుడే జగజ్జీత్ అవుతాం. అయితే మనసునే అశుద్ధ సంకల్పం నుంచి శుద్ధ సంకల్పంలో మార్చుకోవాలి. ఆసరి సంస్కారాల నుంచి శుద్ధ శ్రేష్ఠ దైవీ సంస్కారాలుగా మార్చుకోవాలి. కర్మం కూడా చేయాలి, వికర్మం చేయకూడదు. ఇట్లా చేస్తూ ఉంటే మనం కర్మాతీత అవస్థ దగ్గర వచ్చేస్తాం. ఇదే ఇక్కడ స్పెషల్ చదువు. ఇట్లా చదువు వేరే ఏ యుగంలో కూడా
ఎప్పుడు ఎవరు నేర్పించేదానికి కాదు. ఓం శాంతి. बाप बेट बच्चों को समझाते हैं क्योंकि ये तो बच्चे समझते हैं बेहद को ही पढ़ाया जाता है. अभी बेहद बेसमझ को ही पढ़ाया जाता है. अभी बेहद का बाप ऊंचे से ऊंचे भगवान आते हैं. किसको पढ़ाते होंगे? ज़रूर ऊंचे से ऊंचे बिल्कुल ही बेसमझ जो होंगे उसके लिए ही कहा जाता है विनाशकाली विपरीत बुद्धि. तो विपरीत बुद्धि कैसे हो गए? 84 लाख योनियाँ कह करके विपरीत बुद्धि हो गए, ऐसे लिखा हुआ है ना. तो बाप को भी 84 लाख योनियों में ले गए. कह देते हैं परमात्मा कुत्ते बिल्ले जीव जंतु सब में है. बच्चों को समझाया जाता है. ये तो सेकंड नंबर पॉइंट देनी होती है. बाप ने समझाया है. जब कोई नए आते हैं तो पहले पहले उनको हद और बेहद का बाप का परिचय देना चाहिए. అంటే తెలివి లేని వాళ్ళకే తెలివి ఇవ్వాల్సిందిగా ఉంటుంది. బాబా చెప్తారు ఇప్పుడు మనందరం కూడా మొదట్లో బేహద్లో తెలివి లేని వాళ్ళు అయిపోయినాం. ఎట్లా అంటే 84 లక్షల యోనిల్లో మన అందరం వస్తాం అనుకున్నాం. తర్వాత మనం సరి కానీ భగవాన్నే కూడా 84 లక్షల యోనిల్లో తీసుకుపోయినారు. కుక్క పిల్లి జీవ జంతు అన్నిట్లా భగవాన్ ఉన్నారు అని చెప్పేసి 84 లక్షల యోనిల్లో పరమాత్మ ఉండేట్టుగా మనం చెప్తాం. ఎంత విపరీత బుద్ధి అయిపోయినాం. వినాశకాలి విపరీత బుద్ధి. సో విపరీత బుద్ధి అంటే తెలివి లేని వాళ్ళు అయ్యేది అని అర్థం. అర్థమైందా? మొదట్లో భగవాన్ గురించి ఎట్లా రాంగ్గా అనుకున్నారు, ఇదే తెలివి లేదు. అందుకోసం శ్రీబాబు చెప్తారు మొదటి మాట పరమాత్మని గురించి పూర్తి జ్ఞానం ఉండాలి. ఎవరైనా వస్తే వాళ్ళకు తండ్రిని గురించి చెప్పాలి. ఏమీని హద్దు తండ్రి ఒకరు, బేహద్ తండ్రి ఒకరు. హద్దు తండ్రి పరిచయం అందరికీ వాళ్ళది ఉంది. కానీ ఆత్మకు తండ్రి పరమాత్మ వాళ్ళ పరిచయమే లేదు. అందువల్లనే తెలివి లేని వాళ్ళు అని చెప్పేది. ఇప్పుడు బేహద్ తండ్రి వచ్చేసి మనకు అన్ని విషయాలు క్లియర్గా నేర్పిస్తారు. సో హద్దు తండ్రి చిన్న తండ్రి, బేహద్ తండ్రి పెద్దవాళ్ళు మనకు, అంటే परमात्मा పెద్దవాడు. तो बेहद का बाप माना ही बेहद आत्माओं का बाप है. ये हद का बाप जीवात्मा का बाप हो गया है. అంటే బేహద్ తండ్రి సర్వ ఆత్మలకు తండ్రి. ఎంతమంది ఆత్మలు ఉన్నారో అందరికీ తండ్రి బేహద్ తండ్రి. ఈ శరీరానికి తండ్రి జీవాత్మకు తండ్రి. అంటే మనకు శరీరంతో చేరి జన్మ ఇచ్చినారు. శరీరానికి జన్మ ఇచ్చిన తండ్రి మన ఆత్మ మరి దాంట్లో ప్రవేశమై శరీరానికి జన్మ ఇస్తే. సో జీవాత్మ తండ్రి అంటే మనిషిని అర్థం. పరమాత్మ వచ్చి జీవాత్మకు కాదు, డైరెక్ట్గా ఆత్మకే తండ్రి అయినారు భగవాన్. సో ఇదన్నీ విషయాలు తండ్రి కూర్చొని మనకు నేర్పిస్తారు. ఒక్కొక్క పాయింట్లో కూడా ఎంత డీప్ రహస్యం ఉంది. సో ఈ జ్ఞానం అందరం ఒకే రకంగా ఏమీ ధారణ చేసుకోరు. ఎంత బుద్ధిశక్తి ఉందో అంత ధారణ అవుతూ ఉంటుంది. కోయి ఎక్కువ ధారణ చేసుకుంటారు, కొందరు తక్కువ ధారణ చేసుకుంటారు. కొందరు 95% ధారణ చేసుకుంటారు, కొందరు కొంచెం ధారణ చేసుకుంటారు. అంటే ఎంత బుద్ధిశక్తి ఉంది, ఎంత అర్థమైందో అంత. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. నిరాకార పరమాత్మ తండ్రి సర్వ ఆత్మలకు తండ్రి, శరీరానికి కానీ కాదు. అయితే ఈ లౌకిక తండ్రి వచ్చేసి దీనికి జన్మ ఇచ్చినారు, అందుకే జీవాత్మ అని చెప్తారు. జీవాత్మ అంటే మనిషి శరీరం ప్లస్ ఆత్మ చేరి ఉండేది. సో మరి బాగా చెప్తారు ఎవరికి ఎంత ఎక్కువ అర్థమవుతుందో వాళ్ళే సూర్యవంశీ వాళ్ళు అవుతారు. ఆ సూర్యవంశీలో కూడా
రాజారాణి తథా ప్రజ అందరూ కావాలనా లేదా, అందరూ ఎట్లా सूर्यवंशीला వస్తారు. तो ये बुद्धि में आता है. प्रजा में सब प्रकार के मनुष्य होते हैं. प्रजा माना प्रजा. बाप समझाते हैं यह है पढ़ाई. अपनी बुद्धि अनुसार हर एक पढ़ते हैं. हर एक को अपना अपना पार्ट मिला हुआ है. तो जिसको कल्प पहले जितने पढ़ाई धारण की अभी भी उतना ही धारण करते हैं. पढ़ाई कब छिपी नहीं रह सकती है. पढ़ाई अनुसार ही पद मिलता है. అంటే శివబాబు చెప్తారు, భగవాన్ వచ్చేసి మనకు ఇది చదివిస్తూ ఉన్నారు. అంటే ఈ చదువుని కొందరు బాగా అర్థం చేసుకున్నారు, వాళ్ళు రాజారాణి అయిపోతారు. మళ్ళా ప్రజలు అయ్యే వాళ్ళు కూడా వస్తారు సత్యుగంలో. ప్రజ అంటే ప్రజ, రాజా అంటే రాజు. ఎంతెంత బుద్ధిశక్తి ఉందో దాని అనుసారంగానే బాబా చెప్పే విషయాలని అర్థం చేసుకొని ధారణ చేసుకుంటారు. అయితే అది కూడా శివబాబా చెప్తారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పార్ట్ దొరికింది. ఎవరికి ఎంత ధారణ చేసుకోవాలో అది కూడా వాళ్ళ పార్ట్ దొరికింది. సో కల్పం ముందు ఎంత ధారణ చేసుకున్నారు అంతే ఇప్పుడు కూడా ధారణ చేసుకుంటారు. చదువు ఎప్పుడు గుప్తంగా ఉండదు. మనం ఏమేమి చదువుతామో ప్రాక్టికలీ అన్నీ ఎగ్జామినేషన్లో బయట వస్తుందా లేదా, ఎగ్జామ్ జరిగేటప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఎంత చదివినారు అట్లా అని. సో చదువు అనుసారంగానే పదవి కూడా దొరుకుతుంది. మళ్ళీ బాగా చెప్తారు, ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏమి, చదువులోనే ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా, బాబా ఏమంతా నేర్పిస్తారో అది మనం ఎంత ప్రాక్టికలీ చేస్తున్నామని అర్థమైపోతుంది. పరిస్థితి ఎగ్జామ్స్ మనం బిగర్ ఇమ్తిహాన్ ట్రాన్స్ఫర్ నే హో సక్తే హై. ఎగ్జామినేషన్ లేకుండా మనం ట్రాన్స్ఫర్ అయ్యేదానికి లేదు. ఎట్లా స్కూల్లో కూడా ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ ప్రమోషన్ వస్తుంది అంటే ఆ ప్రమోషన్కు ఆధారం ఎగ్జామ్. ఒకవేళ సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయిపోతారంటే ప్రమోషన్ లేదు. కొందరికి డీ ప్రమోషన్ అవుతుంది, కొందరికి ప్రమోషన్ అవుతుంది. ఇక్కడ మరి శివబాబా చెప్తారు, చదువు ఆధారంలో అన్నీ తెలిసిపోతుంది, అన్నీ అవుట్ అయిపోతుంది. ఎంతవరకు మనం చదువుతున్నాం అట్లా అని. ఎట్లా అవుట్ అవుతుంది, మన పరిస్థితిలో మనం ఆత్మిక స్థితి ఎంత ఉంది, మనం ఏం చదివినో ఎంత ధారణ అయింది ఆ దాన్ని బయట వచ్చేస్తుంది. బల్కి అభీ भी समझ सकते हैं कि किस पद के हम लायक हैं. बस लज्जा के मारे सबके साथ हाथ तो उठा देते हैं. दिल में समझते भी है हम ये कैसे बन सकते हैं, तो भी हाथ उठा देते हैं. అంటే బాబా అడిగేటప్పుడు ఎవరు లక్ష్మీనారాయణ అవుతారు అని అందరూ చేయెత్తుతారు. వాస్తవంగా అందరికీ లోపల అర్థమవుతుంది ఎవరెవరు పాస్ అవుతారు, ఎవరెవరు ఫెయిల్ అవుతారు. తన మనసుకు తనకు అర్థమవుతుందా లేదా, అంత ఏమీ ధారణనే లేదు. ఆ పదవికి ఎట్లా లాయక్ అవుతారు. ఆయన అందరు ముందు ఎత్తేస్తారు. ఎత్తలేదంటే ఏమనుకుంటారు అందరూ, ఓ వీళ్ళు సరిగ్గా చదవలేదు ఏమో ఫెయిల్ అయిపోతారు అందుకే ఎత్తలేదు అట్లా అని అనుకుంటారు కదా. దానికోసం చెయ్యేమో ఎత్తుతారు. ఎవరు లక్ష్మీనారాయణ అవుతారు, చేయతండి అంటే అయిపోతారు. तो समझते हुए भी हाथ उठा लेते हैं, ये भी अज्ञान कहेंगे. మనకు తెలుసు మనం ఎంత ధారణ చేసుకున్నాం, ఎంత చదువుతున్నాం, ఎంత మన లోపల గుణాలు ఉంది, పవిత్రత శక్తి ఉంది, ఎంత తలంపు చేస్తాం మనకే తెలుసు. తెలిసి కూడా మనం సరిగ్గా చేయలేదు అని తెలిసి కూడా ఊరిగానే చెయ్యెత్తుతారు. బాబా చెప్తారు అది కూడా ఒక రకమైన అజ్ఞానం. పాపం జ్ఞానమే లేదు. లక్ష్మీనారాయణ కావాలంటే సంగం యుగంలో వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎంత శివబాబా తలంపులో ఉండాలి, నిరంతరంగా అశరీరీ అవస్థ ప్రాక్టీస్ చేయాలి, మంచి గుణాలు ధారణ చేసుకోవాలి, ఏదైనా పరిస్థితిలో ఆత్మోభిమాని అయ్యి ఉండాలి అని చదివే దీని అర్థం. సర్వగుణ సంపన్న పదార్థాల సంపూర్ణ ఎంత అయినారు, సంస్కారమే మారలేదు. ఊరికేనే నేను లక్ష్మీనారాయణ అవుతానంటే ఇది నవ్వే మాట, అంటే అజ్ఞానం.
ఊరికే చెయ్యెత్తుతారు. స్టూడెంట్స్కు వాళ్ళ బుద్ధి శక్తి ఎంత ఉంది అని అర్థమవుతుందా లేదా, స్కాలర్షిప్ తీసుకునే లాయికా లేదా, పాస్ అవుతామా లేదా, వాళ్ళకు తెలుస్తుందా లేదా. కొందరు ఎంత డల్ బుద్ధి, ఏమీ అర్థం కాదు, ఏ గుణాలు దారుణాన్ని కాలేదు, ఊరికనే చెప్తారు నేను నారాయణ అయిపోతాను, లక్ష్మి అయిపోతాను. అందుకే బాగా చెప్తారు ఇది కూడా అజ్ఞానం. అజ్ఞానం అంటే కూడా బాగా అర్థం చేసుకోవాలి. तो इससे तो वो अज्ञानी अच्छे जो समझते हैं, टीचर जो पढ़ाते हैं उसमें हम कितने मार्क्स लेते हैं. అజ్ఞాని స్టూడెంట్సే బెటర్. వాళ్ళ చదువు ఆధారాలు అర్థమవుతుంది ఎన్ని మార్క్స్తో పాస్ అవుతారు వాళ్ళు అట్లా అని. ఇక్కడ తెలిసేదే లేదు, బిడ్డలకు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని కూడా తెలియలేదు అట్లా అజ్ఞానిలు. तो ऐसे थोड़ी कहेंगे कि हम पास भी तो ऑनर बनेंगे, तो सिद्ध होता है यहाँ इतनी बुद्धि नहीं है. అక్కడ అయితే సత్యంగా చెప్పేస్తారు, నేను పాస్ విత్ ఆనర్ అయ్యలేదు, నేను ఎక్కువ చదవలేదు, అందువల్ల ఇంతే మార్క్స్ వచ్చే నాకు తెలుసు అని చెప్తారు. ఇక్కడ అట్లా లేదు, ఊరికే అందరూ చేస్తారు. ఏమో పెద్ద నారాయణ స్టేజ్లో ఉండేట్టుగా, లక్ష్మీ స్టేజ్ వచ్చినట్టుగా. అంత గుణాలు సర్వగుణాలు ధారణ అయిందా, ప్రతి పరిస్థితిలో అన్ని శక్తులను ఉపయోగం చేస్తున్నారా, ప్రతి జ్ఞానాన్ని పాయింట్స్ని అర్థం చేసుకొని కర్మంలో తీసుకొచ్చినారా. అంత బుద్ధి ఉండాలి కదా, పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని కూడా తెలియాలి. దేహ అభిమానం ఎక్కువ ఉంటుంది కొందరికి. तो जब तुम आए हो लक्ष्मी नारायण बनने के लिए तो चलन भी बड़ी अच्छी चाहिए. बाप कहते हैं कोई तो विनाशकाली विपरीत बुद्धि है, क्योंकि कायदे सिर बाप से प्रीत नहीं है तो क्या हाल होगा, ऊंच पद कैसे पाएंगे. బాగా చెప్తారు. ఇక్కడే ఉన్నారు కొందరు వినాశకాలి విపరీత బుద్ధి వాళ్ళు. చట్ట ప్రకారంగా ఎట్లా బాబా తలంపు చేయాలనో అట్లా లేదు. పూర్తిగా ప్రీతి శివబాబా దగ్గర ఉండాలి. ఎవరెవరి పైన అటాచ్మెంట్ అంతా పెట్టుకునేస్తే వాళ్ళకి ఏం గతి అవుతుంది, శ్రేష్ఠ పదవి ఎట్లా వస్తుంది. చూసుకోండి, మీ మనసు ఎవరెవరి దగ్గర పోతుంది, ఎవరెవరి పైన ఆకర్షణ అయినారు, ఏదేది సామాన్ పైన మీకు ఆకర్షణ ఉంది. ఇంత అన్ని ఆకర్షణ పెట్టుకుంటే विनाशकाली विपरीत बुद्धि అయిపోతారు. तो बाप बैठ तुम बच्चों को समझाते हैं विनाशकाली विपरीत बुद्धि का अर्थ क्या है. विनाशकाली विपरीत बुद्धिది అర్థం ఏమని తండ్రి కూర్చొని మనకు చెప్తారు. बच्चे ही पूरा नहीं समझ सकते हैं, फिर और क्या समझेंगे. जो बेहद बाप समझाते हैं, जो बच्चे समझते हम शिव बाबा के बच्चे हैं, वही पूरा अर्थ ही नहीं समझते. बाप को याद करना ये तो गुप्त बात है. బాబా చెప్తారు. ఇక్కడ చాలామంది బిడ్డలకు భగవాన్ ఏం చెప్తున్నారు, తలంపు చేసే విధానం కూడా చాలామందికి అర్థమే కాలేదు. ఈ తలంపు చేసే విధానం చాలా గుప్తం. ఎంతెంత మన బాబా తలంపు చేస్తామో అంత ప్రాక్టికల్ జీవనంలో ఏమి కనిపిస్తుంది. బాబా తలంపు మనకు బాబా కూడా మన అనుకుంటే మన కోసం అన్నీ చేస్తారు అని తెలుస్తుంది. అయితే पढ़ाई गुप्त नहीं है, पढ़ाई में नंबरवार होते हैं, सब एक जैसे थोड़ी पढ़ेंगे. बाप तो समझते हैं ये अभी बेबीस है. చాలామందికి వాళ్ళు తలంపు చేస్తున్నారా లేదా అని కూడా వాళ్ళకే తెలియలేదు. బేబీ టైప్ చదువులేమో నంబర్ వారు ఉంటారు, తలంపు లోపల గుప్తంగా ఉంటుంది. అయితే వాళ్ళ మనసులో ఉండే ప్రీతిని ఎవరెవరి పైన పెట్టేసి వాళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తారు బాబా నాకు నీ పైన ప్రీతి ఉంది అట్లా అని. ఎంత మాట్లాడతారు చూడండి. అంటే బేబీ టైపా లేదా. तो ऐसे बेहद के बाप को 3-3, 4-4 मास याद भी नहीं करते हैं. కొందరు ఉన్నారు లాంగ్ టైం బాబా తలంపు చేయరు, ఎక్కడెక్కడో తిరిగి వస్తారు,
ఏమేమో చేస్తారు, ఇక్కడెక్కడ ఆకర్షణ అయిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి క్లాసుకు వస్తారు. వాళ్ళకి ఏమైనా యోగం ఉందా? తలంపే లేదు. कैसे मालूम पड़ सकता है कि याद करते हैं అని. तो చిట్టీతో లిఖిన ఆయన బేహద్ తండ్రి తలంపు చేస్తున్నామా లేదా ఎట్లా తెలుస్తుంది? దాని ప్రాక్టికల్గా ఏదైనా చేయాలన్నా లేదా? బాబా కోసం, బాబా కోసం ఏమీ చేయలేదు అంటే ప్రీతి ఉంది అని అర్థమైంది. ఎవరెవరి దగ్గర పోయి ఏమేమో చేసి వస్తారు. బాబా కోసం సర్వీస్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటే చేసలేదు అంటే తలంపు లేదు అని అర్థం. బాబా పైన ప్రీతి కూడా లేదు. చాలామంది లెటర్ కూడా సమాచారం కూడా ఇరు, నేను ఉన్నానా లేదా, బాగున్నానా, బాబా తలంపు చేస్తున్నానా, క్లాస్ వింటున్నానా, అదని సమాచారం కూడా ఇరు చాలామంది. మరి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు నిజంగానే బాబా తలంపు ఉందా లేదా అని? అందుకే బాబా చెప్తారు, फिर चिट्ठी में सर्विस समाचार भी तो लिखना है ना, ऐसे ऐसे रूहानी सर्विस करता हूँ, सबूत चाहिए. ऐसे तो देह अभिमानी होते हैं जो न तो कभी याद करते हैं, न सर्विस करते हैं, न सर्विस का सबूत दिखाते हैं. कोई तो समाचार लिखते हैं, बाबा फलाना फलाना आया था, हमने समझाया है, तो बाप भी समझ जाते हैं कि बच्चा जिंदा है. బాబాకు ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా లేదా? తలంపు చేసినాను, బాబా ఫలానా వచ్చినారు, వాళ్ళకి చెప్పినాను, మీ పరిచయం ఇచ్చినాను, ఇదంతా బాబాకు సమాచారం ఇస్తేనే బాబాకు తెలుస్తుంది, ఈ బిడ్డ ఇంకా ఉన్నారు, నా బిడ్డగానే ఉన్నారు అట్లా. లేదంటే బాబా అనుకుంటారు చనిపోయినారు, సంగం యుగం నుంచి ఎక్కడో వెళ్ళిపోయినారు. तो कोई तो 3-4 मास पत्र ही नहीं लिखते हैं, कोई समाचार नहीं तो समझेंगे मर गया है या बीमार है. बीमार मनुष्य लिख नहीं सकते हैं. ये भी कोई लिखते हमारी तबीयत ठीक नहीं इसलिए पत्र नहीं लिखा. कोई तो समाचार ही नहीं देते हैं, न बीमार है न समाचार देते हैं. देह अभिमान बहुत है. फिर बाबा याद किसको करें? बाप भी नहीं करेंगे उसको. याद से ही तो याद मिलती है ना, परंतु देह अभिमान है. बाप आकर के समझाते हैं. मुझे सर्वव्यापी कह करके 84 लाख से भी ज़्यादा योनियों में ले गए हैं. मनुष्य को कहा जाता है पत्थर बुद्धि. भगवान के लिए कह देते हैं पत्थर टिकर में है. బాబా చెప్తారు, చాలామంది బిడ్డలకు పరమాత్మ గురించి సరిగ్గా పరిచయమే లేదు, దేహ అభిమానం ఎక్కువగా. మరి పరమాత్మ కోసం ఏం చెప్తారు? 84 లక్షల శరీరంలో ఉన్నారు అంటే కుక్క, పిల్లి, గాడిద, పంది అన్నిట్లా ఉన్నారు భగవాన్. మరి రాయిలో, మట్టిలో అన్నిట్లా ఉన్నారు అని చెప్తారు. తానే వాస్తవంగా రాయి బుద్ధి. రాయి బుద్ధి అయిన కారించి భగవాన్కు చెప్తాడు రాయిలో ఉన్నారు, మట్టిలో ఉన్నారు అట్లా అని. ఎంత విచిత్రం మనుషులు. అందుకే మనిషి బుద్ధి రాయి బుద్ధి అయిపోయింది. భగవాన్ రాయిలో చూస్తాడు. తో ఏతో బేహద్కి గాలియాన్ అయినా పరమాత్మని ఎంత గ్లాని చేస్తున్నారు. ధర్మగ్లాని ఇదే. పరమాత్మని గ్లాని చేసేది అంటే ధర్మాన్ని గ్లాని అయింది అని అర్థం. परमात्मा ने ये में चौपतार. इसलिए बाप कहते हैं मेरी इतनी मेरी जितनी ग्लानी और किसकी नहीं. शिबा చెప్తారు, నన్ను మీరు ఎంత గ్లాని చేస్తున్నారో అంత వేరే ఎవరిని చేయలేదు. ప్రతి దాంట్లో మూల మూలలో అశుద్ధంలో కూడా భగవాన్ ఉన్నారు అని చెప్పేశారా లేదా? ఎంత లోయెస్ట్ ప్రాణి, ఆ ప్రాణిలో కూడా భగవాన్ ఉన్నారు అని చెప్తారు. ఇది ఎంత పెద్ద గ్లాని మాట. ఇదాన్ని మనం అర్థం చేసుకోవాలి. బిడ్డలకేమో ఇది అర్థమైంది. నంబర్ 1 పరమాత్మ పరంధాంలో ఉన్నారు అనే విషయం అర్థమైంది. కానీ కొందరికి సరిగ్గా అర్థమే కాలేదు భగవాన్ ఎవరు. तो भक्ति मार्ग में गाते भी हैं, आप आएंगे तो हम वारी जाएंगे, आपको वारिस बनाएंगे.
ये बारिश बनाते हैं जो कहते हैं పతర్ టిక్కర్ में అంటే బాబా చెప్తారు భక్తి మార్గంలో మనం చెప్తూ ఉంటాం మీరు మాత్రం వస్తే మేము మిమ్మల్ని వారిస్ చేసుకుంటాం మీ పైన అర్పణ అయిపోతాం అని చెప్తారు. అదే రాయిలో మట్టిలో అని చెప్పేసి దానికి ఎవరైనా వారిస్ చేసుకుంటారు, దానికి అన్ని చేస్తారు, రాయి గుచ్చేస్తారు, మట్టి గుచ్చేస్తారు, అన్నిటికీ చేస్తారు. డైరెక్ట్ భగవాన్ వచ్చినారు వాళ్ళకి కథ చేయాలి. కొందరు దేవాలయం కడతారు, దేనికోసం మూర్తి కోసం కట్టి పెడతారు. అయితే ఆ మూర్తి ఏమైనా భగవాన్ చైతన్యంలో డైరెక్ట్గా ఉన్నారు. వాళ్ళ కోసం చేస్తేనే మనకు ప్రాప్తి ఉంటుంది. అయినా పరమాత్మని ఎంత గ్లాని చేసినారు, అది కూడా గ్లానియే కదా. రాయి మట్టి కుక్క పిల్లి అని చెప్పేది, అన్నిట్లా ఉన్నారు అని చెప్పేది. तभी तो बाप कहते हैं यदा यदा ही धर्म से గ్లానిర్భవతే భారత్. అందుకే భగవాన్ చెప్తారు ఎప్పుడెప్పుడు భారతదేశంలో ఇట్లా ధర్మగ్లాని అవుతుందో అప్పుడంతా నేను వస్తానని చెప్పినారు. ఇదే ధర్మగ్లాని. భగవాన్ని ఇంత అవమానం చేసేది, ఇంత గ్లాని చేసేది, ఎక్కడెక్కడో పరమాత్మని ఉన్నారు అని చెప్పేది. మనిషి కూడా ఎట్లా పాపం చేస్తూ ఉంటాడు, పరమాత్మ అవుతారా? ఇది మనుషులకు తెలియనే లేదు. దీన్నే ధర్మగ్లాని చెప్తారు. तो तुम बच्चे बाप को जानते हो, बाप की कितनी महिमा करते हो. कोई महिमा तो क्या, कभी याद भी नहीं करते हैं, 2 अक्षर भी नहीं लिखते हैं. ఎవరెవరు శివబాబాని సరిగ్గా తెలుసుకున్నారు వాళ్ళకే పరమాత్మ మహిమ ఏమీని వాల్యూ తెలిసి దాన్ని చెప్తారు. కొందరు ఉన్నారు మరి భగవాన్ మహిమను చేసేదేమి, వాళ్ళ తలంపే చేసేదే లేదు, ఎంతో దేహాభిమానంలో చేసి ఉన్నారు. तो తండ్రి ఏం చెప్తారు ఇప్పుడు, तुम बच्चे समझते हो हमको बाप मिला है, हमारा बाप हमको पढ़ाते हैं. भगवान वाचा मैं तुमको राजयोग सिखाता हूँ, विश्व की राज्य कैसे प्राप्त करेंगे इसके लिए राजयोग सिखाता हूँ. అంటే మరి మనం బాబాకు చెప్తాం, బాబా నాకు మీరు దొరికినారు, ఎంతో సంతోషం. తండ్రి మనకు కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఇది ఎంత మంచి మాటలు. చాలా తక్కువ మందిగా అర్థమైంది ఈ విషయం. మనం చదివేది భగవాన్ వాచ. భగవాన్ ఏం చెప్తున్నారంటే నేను మీకు రాజయోగా నేర్పిస్తున్నాను, లేదంటే మీరు విశ్వానికి మాలిక్ ఎట్లా అవుతారు, రాజా ఎట్లా అవుతారు, రాజ్యాన్ని కోసమే నేను మీకు రాజయోగా నేర్పిస్తున్నాను. అంటే అప్పుడే విశ్వానికి మాలిక్ అయ్యేది సాధ్యం బాబా దగ్గర నేర్చుకుంటే. तो हम विश्व की बादशाही लेने के लिए बेहद के बाप से पढ़ते हैं. ये नशा तो हो అపార ఖుషి మే ఆయంగి. బాబా చెప్తారు ఫస్ట్ మనకు నషా ఉండాలి. మన విశ్వాన్ని రాజ్యం తీసుకునే దానికోసం బేహద్ తండ్రి దగ్గర చదువుతూ ఉన్నాం. మనం చదవాలి శివబాబా దగ్గర ఉండి, అప్పుడే విశ్వానికి మాలిక్ అవుతాం. ఆ సంతోషం కూడా మనకు ఉంటుంది. బల్ గీతా भी पढ़ते हैं परंतु जैसे ऑर्डिनरी किताब पढ़ते हैं. कृष्ण भगवान बाचा कहते हैं राजयोग सिखाया. तो इतनी बुद्धि का योग व खुशी नहीं रहती है. गीता पढ़ने और सुनाने वालों में इतनी खुशी नहीं रहती है. गीता पढ़ कर के पूरा की और गए अपनी धंधे में. तुमको तो अभी बुद्धि में है ना, बेहद का बाप हमको पढ़ाते हैं. లౌకికంలో గీత చదువుతారు అనుకుంటారు కృష్ణ రాజయోగ నేర్పించినారు. ఎవరికి నేర్పించినారు? అర్జున. అదని చదివేసి బస్ బుక్ని క్లోజ్ చేసి పెట్టేసి తను పానీకు వెళ్ళిపోతారు. అంటే ఆర్డినరీగా చాలా సాధారణంగా భగవాన్ చదివిస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం లేనే లేదు లౌకికలో గీత చదివే వాళ్ళు. ఇక్కడ భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు, మనకు అర్థమైపోయింది, మనకి ఎంత సంతోషం. మన బుద్ధిలో సదా ఉంది భగవాన్ మనకు చదివిస్తున్నారు. అట్లానే లౌకికంలో గీత చదివే వాళ్ళకు ఇది ఏమీ నషా లేదు, ఖుషి లేదు, భగవాన్ చదివిస్తున్నారు అట్లానే. వాళ్ళు కృష్ణ అని దాంట్లో వేసేసారా లేదా పేరు. तो पहले कोई भी आए तो
उसको 2 बाप का थियरी समझाना चाहिए. అందుకే తండ్రి అంటే ఎవరు, ఏం ప్రాప్తి అవుతుంది దాని గురించి మనం బాగా చెప్పాలి. సంబంధం ఆధారంలో ఏమేం ప్రాప్తి అవుతుంది అది కూడా ఇద్దరు తండ్రిలు, లౌకిక తండ్రి, శరీరానికి తండ్రి ఒకరు, పారలౌకిక తండ్రి ఒకరు, ఇద్దరు ముఖ్యమే. అయితే ఇద్దరు దగ్గర ఉండి ప్రాప్తి ఏమేమవుతుంది అని కూడా మనం చెప్పాలి. తండ్రి అంటే అర్థం ఏమీ అని సరిగ్గా చెప్పాలి. ఊరికే కృష్ణ గీత చెప్పినారంటే ఎవరికి చెప్పినారు, అర్జునకు అనుకు, మనకేమీ లాభం వచ్చింది దాంట్లో, మనకు ఏమీ లాభమే లేదు. ఏంటంటే సంబంధమే లేదు. రాజయోగం అంటే संबंधानी अनुभव चाहिए. तो बोलो भारत का, भारत स्वर्ग था अभी नरक. ऐसे तो कोई कह नहीं सकते हैं ना कि हम सतयुग में भी कलयुग में भी है. तो किसको दुख मिलता है तो वह नरक में होते हैं, किसको सुख मिलता है तो स्वर्ग में होते हैं. ऐसे बहुत कहते हैं दुखी मनुष्य नरक में है, हम तो स्वर्ग में बैठे हैं. महल माड़ी आदि सभी है, बाहर का बहुत सुख देखते हैं, ये भी तुम अभी समझते हो. सतयुगी सुख तो यहाँ हो नहीं सकता. అంటే పగలు ఉండేటప్పుడు పగలే కదా ఉంటుంది, చీకటి ఇక్కడ. అట్లా స్వర్గం ఉండేటప్పుడు స్వర్గమే ఉంటుంది మొత్తం ప్రపంచం. నరకం ఉండే టైంలో మొత్తం ప్రపంచమే నరకం ఉంటుంది. ఇట్లా చెప్పేదానికి లేదు, ఒకరోజు నేను స్వర్గంలో ఉంటాను, ఒకరోజు నరకంలో ఉంటాను. అట్లా మనుషులు అనుకున్నారు. దుఃఖంగా ఉండే వాళ్ళందరూ నరకంలో ఉన్నారు, సుఖాన్ని అనుభవం చేసే వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నారు. పెద్ద పెద్ద ఇల్లు ఉంటుంది, అది ఉంటుంది, ధనం ఉంటుంది, అదే స్వర్గంని అనుకున్నారు మనుషులు. ఇదేమి గోల్డెన్ ఏజ్ కాదు, ఇది నరకం, సత్యుగం కాదు. ఈ సుఖం సుఖమే లేదు, కలియుగంలో ఉండే సుఖం. ఇది ఐరన్ ఏజ్ అని చెప్తారంటే ఇనుము సమానం ఉండే యుగం. ఇక్కడ స్వర్గం ఇక్కడ ఉంటుంది, లేనే లేదు. అంటే బాబా అందుకే చెప్తారు, ఇట్లా వాళ్ళని అజ్ఞాని అని చెప్పాలి. స్వర్గం ఏమి నరకం ఏమీ అని కూడా తెలియలేదంటే అజ్ఞాని. అందుకే శివబాబు చెప్తారు, మొదటి మాట మీరు తండ్రిని గురించి పరిచయం ఇవ్వండి. అర్థమైందా? తండ్రి ఎవరునే సరిగ్గా ఎవరికి తెలియదు. तो कह देते हैं परमात्मा सर्वव्यापी है. अभी तुम चित्र भी दिखाते हो, आत्मा और परमात्मा का रूप तो एक ही है, वो भी आत्मा है, परंतु उसको परम आत्मा नहीं, उसको परम आत्मा कहेंगे और हम आत्मा है, जीव आत्मा है. ये तो समझने की बात है. भाषा भी बहुत सहज है ना. तो बाप बैठ समझाते हैं कैसे मैं आता हूँ. अभी आत्माएं वहाँ परमधाम में रहती, ये भी बात बाहर वाले कोई जानते नहीं हैं, समझ भी नहीं सकते. गीता में कृष्ण का नाम डाल दिया है. अभी कृष्णा तो गीता सुनाते नहीं है ना, वो तो सबको कह देते हैं मामिकम याद कर. देहदारी की याद से पाप कटेंगी ही नहीं. అంటే శివబాబా వచ్చి మనకు పరిచయం ఇస్తారు, కరెక్ట్ పరిచయం ఇస్తారు. తండ్రి సర్వవ్యాపి అంటే ఏం అర్థమే ఉండదు. అయితే ఆత్మ మరి పరమాత్మది రూపం ఒకటే ఉంటుంది, కానీ అందరూ ఏం పరమాత్మ కాదు. బాబా వచ్చి మనకు చెప్తారు పరంధాంలో ఉంటారు ఎప్పుడు, మనం కూడా అక్కడి నుంచి వచ్చినాం. అయితే ఆత్మకు పరమాత్మకు తేడా ఏమీని సరిగ్గా చెప్పాలి. గీతలో కృష్ణ పేరు వేసేశారు. గీత అంటే యోగ నేర్పించినట్టుగా. ఇప్పుడు ఆ గీత విని ఏమైనా మనం, గీత ఏమి కృష్ణ వినిపించలేదు. అందుకే మామేకం యాద్ కరో అని చెప్పేది నిరాకార పరమాత్మ. దేహదారి తలంపులో ఉంటే మన పాపం భస్మం కాదు. కృష్ణ దేహదారి కదా, కృష్ణ భగవాన్ వాచ అని చెప్తే దేహాన్ని తలంపు చేసే దీని అర్థం. దాని నుంచి పాపం ఏమి అంటే నష్టం కాదు. మరి కృష్ణ ఇట్లా చెప్పేదానికి లేదు. దేహసహితంగా దేహాన్ని సర్వ సంబంధాన్ని త్యాగం చేయండి. కృష్ణగే ఒక దేహం ఉండేటప్పుడు కృష్ణ ఎట్లా చెప్తారు, మీ దేహాన్ని మర్చిపోండి,
నన్ను తలంపు అది కూడా ఒక దేహం కదా. ఆ దేహాన్ని తలంపు చేస్తూ ఉన్నారా లేదా? అందుకే బాబా చెప్తారు, ఏ దేహాన్ని తలంపు చేయకూడదు. ఆత్మోభిమాని కావాలంటే నిరాకార పరమాత్మది తలంపు మనం చేస్తూ ఉండాలి. దేహదారి తలంపు చేయకూడదు. ఈ దేవతలందరూ కూడా దేహదారిలే. వాళ్ళ తలంపు చేసుకుంటే మనకేం పాపం భస్మం కాదు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. పెద్ద తప్పు ఇది. శ్రీకృష్ణ దేహదారి వాళ్ళని పరమాత్మ అని అనుకున్నారు. భగవాన్ నిరాకార్ వాళ్ళని మర్చిపోయినారు. చాలా తేడా వచ్చేసింది. మరి పరమాత్మను సర్వ్యాపి అని చెప్పేశారు. ఇది కూడా తప్పు అయిపోయిందా లేదా? ఎన్ని తప్పులు. మొదట్లో మనం ఇదని తప్పు చేస్తూ ఉంటేమి, మనం కూడా చెప్తూ ఉంటేమి పరమాత్మ అని చోట్ల ఉన్నారు, కృష్ణ అని పరమాత్మ అని చెప్పినాం. అందుకోసం ఎంత దుర్గతిలో వచ్చేస్తాం మనం. పరమాత్మ ఎవరికి దుర్గతి ఇరు. పరమాత్మ ఎప్పుడైనా దుర్గతిలో వస్తారా అంటే పరమాత్మ సద్గతి దాత. సద్గతి దాత అని కూడా మనిషిని అనుకొని దుర్గతిలో వేసేసారు. భగవాన్ ఎట్లా దుర్గతిలో ఉంటారు? లేదు. ఇదన్నీ విచార సాగర్ మంత్రం చేసే మాట. భగవాన్ సర్వ్యాపి అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం దుర్గతిలో ఉంది. ఏమి భగవాన్ దుర్గతిలో ఉన్నారా? మరి ఎవరు సద్గతి చేసేది? ఇది విచారం చేయాలనా లేదా బాగా? అందుకే భగవాన్ సర్వ్యాపి కాదు అనే మాటనే బాగా అర్థం చేసుకోవాలి. సర్వాత్మలకు సద్గతి ఇచ్చేవాళ్ళు పరమాత్మ. అర్థమైందా? సో టైం వేస్ట్ చేయకుండా ఇట్లా మంచి మాటలంతా విచార సాగర్ మంత్రం చేస్తూ ఉండాలి. మనం ఎట్లా చెప్తే మనుషులకు అర్థమవుతుంది ఇదే అంతా అట్లా అని. మనుషులు ఏం చెప్తారు? నాకు టైమే లేదు ఇక్కడ వచ్చి అని వినేదానికి చెప్తారు. అయినా ఏదేది మాటలంతా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మనుషులు. ప్రాప్తి అయ్యే మాటను వదిలేస్తున్నారు. అందుకే బాగా చెప్తారు, మీరు బాగా చెప్పండి విచార సాగర్ మంత్రం చేసి వచ్చి కోర్స్ తీసుకోండి అంటే టైం లేదు అని చెప్తారు. మరి కొందరు 2 రోజులు 3 రోజులు వస్తారు, తర్వాత రారు. మరి చదివేది ఎట్లా? లక్ష్మీనారాయణ ఎట్లా అవుతారు? మాయది ఎంత ఫోర్స్ మనుషుల దగ్గర, చాలా ఫోర్స్ మాయ. तो बाप समझाते हैं जो सेकंड जो मिनट पास होता है वो हूबहू रिपीट होता है, अनगिनत बार रिपीट हुआ था అంటే తండ్రి చెప్తారు, ఏమంటాం సెకండ్ బై సెకండ్ పాస్ అయిందో 5000 సంవత్సరం లాగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎన్నిసార్లు ఇట్లా జరిగిందో. अभी तुम बाप द्वारा सुन रहे हो, बाप तो जन्म मरण में आते नहीं, भेंट की जाती है कि पूरा जन्म मरण में कौन आता है और न आने वाला कौन है. ఇప్పుడు తండ్రి వచ్చి మనకి ఇన్ని విషయాలంతా నేర్పిస్తారు. శివ్ బాబా జనం మరణ చక్రంలో రారు. ఇప్పుడు కంపేర్ చేయండి, ఎవరు ఫుల్గా జన్మ మరణ చక్రంలో వస్తారు, ఎవరు రారు. జన్మ మరణ చక్రంలో వచ్చేది ఫుల్గా శ్రీకృష్ణ ఆత్మ. అంటే శివ్ బాబా ఒక్కసారి కూడా మరణం ఉందా? లేదు. అంటే భగవాన్ ఎవరు మరి? ఫుల్ జన్మ మరణంలో వచ్చేవాళ్ళ లేదు జన్మ మరణ రహితాన? ఎవరు భగవాన్? జడ్జ్ చేయండి. నిరాకార్ భగవాన్. ఒక్క తండ్రి మాత్రమే జన్మ మరణంలో రారు, నిరాకారుగానే ఉంటారు. అందుకే చిత్రంలో లింగ రూపంలో చూపించినారు. లింగం మిగతా వాళ్ళందరికీ శరీర రూపం ఉంది కదా, శరీరం తీసుకుంటామంటే మరణం కూడా ఉంటుంది. బ్రహ్మ మరి విష్ణు ఇద్దరికి కూడా జనం మరణ చక్రం. బ్రహ్మ సో విష్ణు అవుతారు, విష్ణు సో బ్రహ్మ అవుతారు. సో వీళ్ళది కూడా పార్ట్ ఉందా లేదా? పార్ట్లో వస్తారు. ఈ పార్ట్ మరి తిరుగుతానే ఉంటుంది, అంతురం లేదు. ఈ చక్రం జన్మ మరణ చక్రాన్ని పార్ట్ ఏముందో అది కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది. ఈ చిత్రం కూడా మనం అందరికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. సో చాలా ఈజీ, ఇదాన్ని అర్థం చేసుకునేది కూడా ఈజీ, చెప్పేది కూడా ఈజీ. అయితే మన బుద్ధిలో ఉండాలి. మన ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్సో దేవత, మరి క్షత్రి వైశ్య శూద్ర, ఇదన్నీ విషయాలు మనం కూడా రిపీట్ చేస్తూ ఉండాలి బుద్ధిలో. फिर बाप आएंगे तो हम सो ब्राह्मण बन जाएंगे. మనం శూద్రగా ఉంటే మొదట్లో శివబాబా వచ్చిన తర్వాతనే మనం బ్రాహ్మణ అయ్యాం. ఈ యాద్ కరో తో స్వదర్శన్ చక్రధారి ठहरेंगे. హంసో సోహం, మనమే బ్రాహ్మణ్. ఇప్పుడు మళ్ళీ దేవత అవుతాం, వైశ్య శూద్ర, మరి తిరిగి బాబా వచ్చినప్పుడు బ్రాహ్మణ్. ఇదన్నీ సదా స్మృతిలో ఉంటే కూడా స్వదర్శన్ చక్రధారి అని అర్థం మీరు. తో బోత్ హై జిన్కో యాద్ టహర్తీ నహీ హై. చాలామంది మర్చిపోతారు, నేను బ్రాహ్మణ అయినాను కూడా మర్చిపోతారు. బ్రాహ్మణ సంస్కారమే లేదు, శూద్ర సంస్కారం చేస్తుంది. तो तुम ब्राह्मण ही स्वदर्शन चक्रधारी हो, देवताएं नहीं बांधते हैं. ये नॉलेज कि चक्र कैसे फिरता है, इस नॉलेज को पाने से तुम देवता बनेंगे. వాస్తవంగా బ్రాహ్మణగే చక్రాని జ్ఞానం ఉంది, దేవతలకు కాదు. ఈ జ్ఞానం, ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది అని జ్ఞానం ఎవరి బుద్ధిలో అర్థమైందో వాళ్ళే దేవత అవుతారు. సో దేవత అయ్యేదానికోసం జ్ఞానం అయిపోయిన తర్వాత ఈ జ్ఞానం వాళ్ళ బుద్ధిలో ఉండదు. वास्तव में कोई भी मनुष्य स्वदर्शन चक्रधारी कहलाने लायक नहीं है. మనిషి की సృష్టి మృత్యులోకి అలాగే బాగా చెప్తారు. ఇప్పుడు మనుషులు ఒక్కరు కూడా స్వదర్శన్ చక్రధారిని చెప్పుకునే లాయకే లేదు. అంటే 3 కాలాని జ్ఞానమే లేదు మనుషులు. మనిషి సృష్టి ఇప్పుడు మృత్యులోకం, ఇదే వేరే. ఇట్లా भारतवासियों की रस्म रिवाज अलग है, सबका अलग अलग होता है. देवताओं की रस्म रिवाज अलग है, మృత్యులోక్ की మనిషి की రసం రివాజ్ अलग है. అంటే అదేది యుగాల్లో అదేది పద్ధతి ఉంటుంది. సత్యుగాని పద్ధతి వేరే, కలియుగాని పద్ధతి వేరే. ఆ విధంగా ఈ కలియుగ అంత సమయంలో ఒక్కొక్క దేశం వాళ్ళది పద్ధతి వేరే వేరే. ఒక దేశాని పద్ధతి ఇంకొక దేశానికి లేదు. అట్లా ఒక ధర్మాని పద్ధతి వేరే, ఇంకొక ధర్మాని పద్ధతి వేరే. పద్ధతిలో వేరే వేరే వేరేగా ఉంటుంది. అది కూడా మరి 5000 సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది. రాత్రి పగలు అంత తేడా ఉంటుంది. వికారి మనుషుల పద్ధతి ఎట్లా మృత్యులోకంలో, దేవతల పద్ధతి ఎట్లా ఉంటుంది అదే వేరే. రాత్రి పగలు డిఫరెన్స్ ఉంది. కలియుగంలో అందరూ పతిత్ వికారి పద్ధతులు శివబాబా చెప్తారు. మరి సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండి పద్ధతిలో ఉంటారు. మరి మనుషులు పిలుస్తూ ఉంటారు, పతిత్ మనుషులు, హే భగవాన్ వచ్చి పతిత్ నుంచి పావన్ చేయండి అట్లా అని. దేవతలు మరి అట్లా పిలవరు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, రాత్రి పగలంత డిఫరెన్స్ ఉంది దేవతల పద్ధతిలో మనుషుల పద్ధతిలో. तो तुम्हारी बुद्धि में है पावन दुनिया आज से 5000 वर्ष पहले थी, जिसको सतयुग कहा जाता है, त्रेता को नहीं कहेंगे. तो बाप ने समझाया है, यह है फर्स्ट क्लास, वो है సెకండ్ క్లాస్. అంటే 5000 సంవత్సరం ముందు ఈ భారత్లో సత్యుగం ఉండింది. తర్వాత త్రేత వస్తుంది. సత్యుగం అంటే ఫస్ట్ క్లాస్, త్రేత అంటే సెకండ్ క్లాస్. तो एक एक बात अच्छी रीति धारण करनी है. ఏ యుగం ఎట్లా ఉంది, ఎంత హయ్యెస్ట్ యుగం సత్యుగం, తర్వాత త్రేతాయుగం. ఇదంతా ఒక్కొక్క విషయం కూడా బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకోవాలి. जो कोई भी आए तो सुनकर वंडर खाएंगे. మన బాగా విచార సాగర్ మంతం చేసి అందరికీ చెప్పాలి, వినేవాళ్ళు కూడా సంతోషం అయిపోవాలి. ఈ సత్యుగాని మాటలు, త్రేతాయుగాని మాటలు, కలియుగాని మాటలు ఎంత తేడా ఉంది అందరికి చెప్పాలి. చాలామందికి ఇదంతా వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, నిజంగానే ప్రాక్టికల్ జీవనం ఇట్లా ఉంది అట్లా అని. అయితే బిడ్డలకు అంత
టైం కూడా లేదు విచార సాగర్ మంతం చేసి అంత పురుషార్థం చేసి వేరే వాళ్ళకు చెప్పేదానికి కూడా మనమే టైం చేసుకొని పురుషార్థం చేయాలి. మరి ఇక్కడ ముఖ్య మాట ఇదంతా వినిపించేది. ఆ వినేవాళ్ళు కూడా చెప్తారు మాకు టైమే లేదే అట్లా అని. फिर सुनते हैं तो पवित्र ज़रूर रहना. ये काम विकार ही है जो मनुष्य को पतित बनाता है. బాగా అర్థమైపోయిందంటే పవిత్రంగా ఉండాలి. ఈ కామ వికారమే అందరినీ పతిత్గా చేసింది. దాన్ని జయించాలి. तो इसको जीतने से ही तुम जगत जीत बनेंगे. बाप ने कहा भी है काम विकार जीते जगत जीत बनेंगे. तो मनुष्य फिर कह देते हैं मन जीते जगत जीत बनो. मन को वश में रखो. अभी मन अमन तो हो नहीं सकता है जब तक शरीर, तो बाकी मन अमन तो कभी नहीं होता है. बाबा చెప్తారు వాస్తవంగా మనసును జయించే మాట కాదు, వికారాలను జయించే మాట. ఇక్కడ మనసుని అణిచిపెట్టే మాటనే లేదు. అది సంకల్పం వస్తానే ఉంటుంది కదా, దాన్ని ఎట్లా అణిచిపెడతారు? దాన్ని మార్చుకునే పోతూ ఉండాలి వికారి సంకల్పాలని శుద్ధ సంకల్పంతో. సో ఎప్పుడు కామ్ వికారాన్ని జయించేస్తారో అప్పుడే జగజ్జీత్ అవుతారు. బాకీ మనసుని సప్రెస్ చేసి ఏ సంకల్పం రాకూడదు అట్లా చేసానికి కాదు. देखता ही है कर्म करने के लिए, तो फिर कर्मातीत अवस्था कैसे रहेंगी? మనకు ఈ దేహం ఉండేది దేనికోసం? కర్మం చేస్తాను. ఎంతవరకు ఆత్మ ఇక్కడ ఉంటుందో కర్మం చేస్తానే ఉంటుంది. మరి కర్మాతీత అవస్థ ఎట్లా వస్తుంది? కర్మాతీత అవస్థ అంటే శవం ఏం పని చేయదు. ఆత్మ వెళ్ళిపోతుంది, ఇంకొక శరీరం తీసుకొని అక్కడ యాక్ట్ చేస్తుంది. శవం ఏమి చేయదు. ఆత్మ పరంధాంలో పోతేనే కర్మాతీత అవస్థలో ఉంటుంది. సో ఇప్పుడు మనం శరీరంలో ఉండి కూడా అశరీరీ అవస్థనే ప్రాక్టీస్ చేస్తాం. శరీరం నుంచి దూరంగా పోయి పరంధాం నివాసిని అనుభవం చేస్తాం. ఇది కూడా కర్మాతీత అవస్థ దగ్గర వచ్చేది నా అర్థం. ఇప్పుడు ఈ శరీరం నుంచి న్యార అయ్యి అశరీరీ అయ్యేది ప్రాక్టీస్ చేసేదే మన చదువు. ఇక్కడ ముఖ్యమైన చదువు ఇదే సబ్జెక్ట్. మన సబ్జెక్టు ఇదే, శరీరం నుంచి వేరే అయ్యేది. మరి శరీరాన్ని ధారణ చేసుకుంటుంది. శరీరం వేరే, నేను ఆత్మ వేరే. ఇది బాగా అనుభవం చేయాలి. నేను ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరంలో వచ్చింది. అప్పుడు దీని మనిషిని చెప్తారు. ఆత్మ ప్లస్ శరీరం రెండుని చేరితే మనిషిని చెప్తారు. లేదా జీవాత్మను చెప్తారు, మనిషిని చెప్తారు. సో శరీరం దొరికింది దేనికోసం? మనకు పని చేసానికి శరీరం దొరికింది. సో ఎప్పటి వరకు ఆత్మ శరీరంలో ఉంటుందో పని చేస్తానే ఉంటుంది. ఏదో ఒకటి చేస్తానే ఉంటుందా లేదా? సన్యాసి కూడా కూర్చొని తపస్సు చేస్తారు, మరి నీళ్లు తాగుతారు, పడుకుంటారు, లేస్తారు. అన్నీ కర్మమే కదా. చూసేది కూడా ఒక కర్మ. సో ఒక్క శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది ఆత్మ. అప్పుడు అక్కడ పోయి మళ్ళీ ఫ్రెష్గా కర్మం చేస్తుంది. పూర్తిగా శాంతి ఎక్కడ ఉంటుందంటే మూలవతంలో ఉంటుంది. పూర్తిగా శాంతి. ఈ సృష్టి చక్రం ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. మరి తండ్రి ఈ సృష్టి చక్రం ఇదంతా బాగా తెలుసుకొని తలంపు చేస్తూనే ఉండాలి. దీన్నే జ్ఞానంని చెప్పేది. సో ఈ ఎంతవరకు ఈ కన్ను అశుద్ధంగా ఉందో అంతవరకు మనం కర్మాతీత అయ్యేదానికి లేదు. ఈ కంటిని పవిత్రంగా చేసుకోవాలి అంటే ఆత్మని చూడాలి. ఈ కంటి ద్వారా ఇప్పుడు చూసే వస్తువు అంతా అపవిత్రంగానే ఉంది. అయితే మూడవ నేత్రం ద్వారా మనం చూడాలి. మూడవ నేత్రం ద్వారా ఆత్మని చూడాలి. మరి బాబా చెప్పే విషయాలంతా మూడవ నేత్రంతో చూడాలి. ఈ శరీరాన్ని కంటి ద్వారా ఏం చూస్తామో అని వికారం.
మరి బాబా చెప్తారు, ఇప్పుడు కర్మాతీత అవస్థ దగ్గర దగ్గర రావాలంటే మనం పూర్తిగా అశరీరీ అవస్థ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం దేవత అయిపోతాం. అప్పుడు దేవత ఆ కంటి ద్వారా ఏం చూసినా దేవతలను చూస్తారు. అక్కడ అన్ని శుద్ధంగా ఉంటుంది. దేవతలను చూస్తూ ఉంటారు ఆ కంటి ద్వారా. ఇప్పుడు మనుషులు ఈ స్థూల కంటి ద్వారా వికారి దృష్టితో శరీరాన్ని చూస్తూ ఉంటారు. మరి మనం బ్రాహ్మణ్, మనకు మూడవ నేత్రం వచ్చింది. ఆ మూడవ నేత్రం ద్వారా అన్నిటినీ మనం చూడాలి. అర్థమైందా? మరి ఈ శరీరం ద్వారా మనం కృష్ణాన్ని చూసేదానికే కాదు. ఎట్లా చూస్తాం ఈ శరీరం ద్వారా కృష్ణాన్ని? బాకీ సాక్షాత్కారం ఏమో అవుతుంది, దాంట్లో ఏమీ మనకు దొరకదు. సాక్షాత్కారంలో అది అల్పకాల సంతోషం. మన కోరిక ఏమీ పూర్తి కాదు. ఊరికే కృష్ణాన్ని చూడాలి అని ఒక కోరిక ఉంటుంది. ఆ ఒక కోరికే ఒక్క సెకండ్కు పూర్తి అయిపోతుంది. బాకీ డ్రామాలో సాక్షాత్కారాన్ని మాట కూడా ఉంది. దీని నుంచి మనకేమీ ప్రాప్తి లేదు. మనం నిజంగానే ఇదంతా అభ్యాసం చేసి కృష్ణపురికి పోవాలి, అప్పుడే మనకు లాభం ఉంటుంది. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। मरी धारणा कोसम मुख्य सार, शरीर से न्यारी आत्मा हूँ, जीते दी इस शरीर में रहते जैसे मुर्दा। इस स्थिति के अभ्यासी से कर्मातीत अवस्था बनाई। బాగా చెప్తారు, ఈ శరీరం నుంచి వేరుగా నేను ఒక ఆత్మ. అమృత్ వేళ ఇది ప్రాక్టీస్ చేయండి. రేపు అమృత్ వేళ, ఈరోజు అమృత్ వేళ విన్నారా? అమృత్ వేళలో నేను ఆత్మ అని ఎంత బాగా కామెంటరీ ఉంది. ఆ కామెంటరీని చాలాసార్లు రిపీట్ చేసుకొని వినండి. ఈ ఆత్మ జ్ఞానమే దాంట్లో ఉండేది. మొత్తం ఆత్మాభిమాని అనుభవం చేసేది. ఈ శరీరం శవంలాగా, దీంట్లోపల నేను ఆత్మ కర్మాతీత అవస్థని అనుభవం చేస్తున్నాను అని ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడే కర్మాతీత అవస్థ అవుతుంది. తర్వాత సర్వీస్ని కూడా ప్రూఫ్ ఇవ్వాలి. దేహ అభిమానం వదిలేసి సత్యమైన సమాచారం బాబాకు ఇవ్వాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్ అవుతుంది. మనం పాస్ విత్ ఆనర్ అయ్యేదానికి బాబా తలంపు చేస్తూనే ఉండాలి, సర్వీసును చేస్తూ ఉండాలి. వరదాన్ सर्व खाते और रिश्ते एक बाप से रखने वाले डबल लाइट फरिश्ता भव। అన్ని అకౌంట్స్, అన్ని సంబంధం ఒక్క తండ్రి దగ్గర మాత్రమే పెట్టుకునే వాళ్ళు डबल लाइट फरिश्ता अवतार। सो डबल लाइट फरिश्ता बनने के लिए देह के बांध से भी परे रहो, क्योंकि देह बांध मिट्टी है। यदि इसका भी बोझ है तो भारीपन है। బాగా చెప్తారు, డబుల్ లైట్ ఫరిష్తా కావాలంటే దేహ బాణం నుంచి దూరంగా ఉండాలి. ఈ దేహ బాణం కూడా మట్టిలాగా, ఇది కూడా ఒక బరువు అయిపోతుంది. దేహ బాణం ఉంటే మనసు బుద్ధి చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఫరిష్తా అంటే फरिश्ता अर्थात अपने देह के साथ भी रिश्ता नहीं, ये बाप का दिया हुआ है, तन भी बाप को दे दिया। अपनी स्थूल दूसरों को भी, अपनी वस्तु दूसरों को दे दी तो अपना रिश्ता ख़त्म हो जाता है। బాగా చెప్తారు, ఈ దేహం కూడా మనది కాదు. ఫరిష్తా స్టేజ్ రావాలంటే ఈ దేహంతో కూడా సంబంధం ఉండకూడదు. ఈ శరీరం బాబాది కదా, బాబానే మనకి ఇచ్చినారు. మరి బాబాకి ఇచ్చేస్తాం. మనం బాబాకి ఇచ్చిన తర్వాత దానిపైన మనకి ఏం సంబంధం ఉంది? సో హిసాబ్ కితాబ్ అంటే లెక్కాచారం సమాప్తి అయిపోతుంది. సో అన్నీ బాబాకి ఇచ్చేస్తాం. సబ్ लेन देन बाप से, बाकी सब पिछले खाते और रिश्ते ख़त्म।
ऐसे संपूर्ण बेगर ही డబుల్ లైట్ ఫరిష్తా బన్ సక్తా హై. బాబా చెప్తారు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, లెక్కాచారం అంతా బాబాది, మొత్తం ఇచ్చేది తీసుకునేదంతా బాబా, పాస్ట్ హిసాబ్ కితాబ్ ఏమీ లేదు, లెక్కాచారం అన్నీ సమాప్తి అయిపోదు. లెక్కలంతా కూడా బాబా దగ్గరే, సంబంధం అంతా కూడా బాబా దగ్గరే, వేరే దేహదారి దగ్గర ఏమీ లేదు, లెక్క లేదు, సంబంధం లేదు. ఇట్లా బెగర్ అయితేనే మనం డబుల్ లైట్ ఫరిష్తా అవుతాం. మరి స్లోగన్, अपनी विशेषताओं को प्रयोग में लाओ तो हर कदम में प्रगति का अनुभव करते रहेंगे. బాగా చెప్తారు, మన దగ్గర ఏమంతా విశేషతలు ఉందో దాని ప్రగతిలో తీసుకొని వస్తూ ఉండాలి. అంటే దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. ప్రయోగం చేసే వాళ్ళదే అది ప్రగతి అవుతూ ఉంటుంది. ప్రగతి అంటే ఉన్నతి అవుతూ ఉండేది, ప్రయోగం అంటే యూజ్ చేసేది. ఏమంతా విశేషతలు మీ దగ్గర ఉందో బాబా సేవా అర్థంగా దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రతి అడుగులో కూడా ప్రగతి అనుభవం అవుతూ ఉంటుంది, మనం ఉన్నతి అవుతూ ఉన్నామని అనుభవం అవుతూ ఉంటుంది. ఇట్లా అభ్యాసం చేయండి, అశరీరీ స్థితిని బాగా అనుభవం చేయండి. మరి రేపు కోసం పాయింట్, అవ్యక్త స్థితి చేసుకునేదానికి రేపు కోసం పాయింట్ లేదు, ఈరోజు, రేపు కాదు ఈరోజే 9వ తేదీ కదా, ఈరోజు పాయింట్ ఇది. లవలీన్ స్థితికే అనుభవ్ ద్వారా సాక్షాత్కార్ మూరత్ భావ్. అంటే లవలీన స్థితి ద్వారా అనుభవం చేయండి. లవలీన స్థితిని అనుభవం ద్వారా సాక్షాత్కార్ మూరత్ కావాలి. जैसे शुरू में घर बैठे ब्रह्मा का रूप साक्षात्कार होता था तो सभी अनुभव करते थे, जैसे प्रैक्टिकल में कोई बोल रहा है, इशारा दे रहा है, ऐसे ही अंत में निमित्त बनी हुई आत्माओं द्वारा ये अनुभव होगा. इसके लिए ब्रह्मा बाप समान सदा एक के प्यार में समाये हुए रहो. ये लवलीन स्थिति साक्षात्कार मुहूर्त बना देती है. बुद्धि पर किसी भी प्रकार का बोझ ना हो, दिनचर्या बाप समान हो, तब आदि सो अंत के सीन का अनुभव होता रहेगा. అంటే మొదట్లో బ్రహ్మ బాబా అంటే శివబాబా వచ్చి స్థాపన చేసిన వెంటనే బ్రహ్మ బాబాది రూపం చాలామందికి సాక్షాత్కారమైంది. ఇట్లా చెప్తూ ఉండింది, పిలుస్తూ ఉన్నారు. అట్లా అని బాబాని ఎట్లా అనుభవం చేసినారు చాలామంది అంటే, బాబా వాళ్ళ ఇంటికి పోయినారు, వాళ్ళని పిలుస్తున్నారు, పరమాత్మ దగ్గర రా అని చెప్పేది, ఇషారా ఇస్తూ ఉన్నారు. ఇట్లా అంతా బ్రహ్మ బాబా శరీరం ద్వారా సాక్షాత్కారం అయింది, బ్రహ్మాది సాక్షాత్కారం. సో ఇది అంత సమయంలో కూడా ఈ విధంగా నిమిత్తంగా ఉండే ఆత్మల ద్వారా చాలామందికి సాక్షాత్కారం అవుతుంది, అంటే అనుభవం అవుతూ ఉంటుంది. సో బ్రహ్మ బాబా సమానంగా మనం కూడా ఒక్క తండ్రి ప్రీతిలో లీనమైపోయి ఉంటే అప్పుడే మనం సాక్షాత్కార మూర్తి అయ్యేది సాధ్యం. బ్రహ్మ బాబా ఒక్క శివబాబా తలంపులో ఒక్కరి పైన ప్రీతిలో లీనమైపోయి ఉంటుంది భగవాన్ పైన. అట్లా మనం కూడా అయితేనే మనది సాక్షాత్కారం వేరే వాళ్ళకి అవుతుంది. సో బుద్ధి ద్వారా అనేక ప్రకారంగా ఈ బరువు అంతా వెళ్ళిపోయేసి దినచర్య తండ్రి సమానం చేసుకోవాలి. బుద్ధిలో వేరే వేరే మాటలంతా ఏమీ రాకూడదు. నా దినచర్య మొత్తం శివ బ్రహ్మ బాబా సమానంగా ఉండాలి అనుకుంటే అప్పుడే ఆదిలో జరిగిన అదే సీన్ అంత సమయంలో కూడా జరుగుతుంది. ఆది సో అంత్, ఆదిలో ఒక్క బ్రహ్మ బాబా దగ్గర అందరూ అట్లా అనుభవం చేశారు. అంత సమయంలో చాలామంది నిమిత్త ఆత్మ దగ్గర ఈ దాన్ని ఆటలు చూస్తారు మనుషులందరూ. అర్థమైందా? సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. దానికోసం ఒక్క తండ్రి ప్రీతిలో లీనం కావాలి. మరి మన దినచర్య అంటే మన టైం టేబుల్, బ్రహ్మ బాబా ఎట్లా టైం టేబుల్ సెట్ చేసుకున్నారో అట్లా ఉండాలి మనం, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఓం శాంతి.
गहरा तेरा प्यार, सोच नैनों से छलकता नीर बारंबार, याद करते हैं बाबा गहरा तेरा प्यार, सोच नैनों से छलकता नीर बारंबार, करुणा का तू सागर बाबा, सुख शांति की खान, सुख शांति की खान, सुख शांति की खान, याद करते हैं बाबा गहरा तेरा प्यार, याद करते हैं बाबा गहरा तेरा प्यार। विकारों को जीत कर इंद्रजीत बनाया, विकारों को जीत कर इंद्रजीत बनाया, इंद्रजीत बनाकर हमको योगी राज बनाया, इंद्रजीत बनाकर हमको योगी राज बनाया, योगी राज बनाया, योगी राज बनाया, याद करते हैं बाबा गहरा तेरा प्यार, याद करते हैं बाबा गहरा तेरा प्यार। अव्यक्त फरिश्ता कैसे बने ये भी भेद बताया, अव्यक्त फरिश्ता कैसे बने ये भी भेद बताया, ब्रह्मा को अव्यक्त बनाकर रास्ता दिखलाया, ब्रह्मा को अव्यक्त बनाकर रास्ता दिखलाया, रास्ता दिखलाया, रास्ता दिखलाया, याद करते हैं बाबा गहरा तेरा प्यार, याद करते हैं बाबा गहरा तेरा प्यार। पवित्रता का पाठ पढ़ाकर हमको देव बनाया, पवित्रता का पाठ पढ़ाकर हमको देव बनाया, सतयुग जाने का रास्ता दिखलाया, सतयुग जाने का रास्ता दिखलाया, रास्ता दिखलाया, रास्ता दिखलाया, याद करते हैं बाबा गहरा तेरा प्यार, 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 गहरा तेरा प्यार।